విజయసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకి పట్టెడు అన్నం పెట్టడానికి మీ వ్యతిరేకం కాదు, కానీ అన్నా క్యాంటీన్ల వల్ల ఎంతమందికి మీరు ఫుడ్ పెట్టగలరు అన్నది వాళ్ళు లేవనెత్తుతున్నది ఒకటి. రెండోది, ఆ అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఆ నిర్మాణంలోనే అవినీతి చోటు చేసుకుంది. మూడు, మేము గతంలో 2,76,000 కోట్లు సొమ్ముని పేదలకు వివిధ పథకాల కింద అందించాము, కానీ ఇక్కడ మిగతా పథకాలు అమలు చేయకుండా ఒక అన్నా క్యాంటీన్ పేరుతో అన్నం పెట్టేస్తే సరిపోతుందా? ఇది మరో మోసం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, అట్లాగే ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి కూడా నా నమస్కారం. నేను ఏది వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు, చంద్రశేఖర్ గారినైనా ఇంకోరైనా. ఆయన పార్టీ విధానమా లేకపోతే వ్యక్తిగతమా నేను అడగను, కానీ వ్యక్తిగతంగా అయితే అనుకోను. చంద్రశేఖర్ గారు పార్టీ విధానమేనండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇవే కామెంట్స్ చేశారు. అదే నేను మాట్లాడే మాటలు చంద్రశేఖర్ గారికి వర్తిస్తాయని నేను అనుకోవట్లేదు. వాళ్ళ పార్టీ విధానం కాబట్టి విధానికే వర్తించిపోతాయని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్లతో మనం మాట్లాడచ్చు, లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఏమంటే ఈ రోజు అన్నా క్యాంటీన్లు మేము 2014-19 చేసేటప్పుడు 19 నుంచి కూడా మేము పిలుపునిచ్చాం, అయ్యా పేదవాడికి అన్నం దూరం చేయమాక, కావాలంటే పేరు మార్చుకొని ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసుకో, నువ్వు అవినీతి జరిగింది అంటున్నావు కదా, అవినీతి మీద కూడా ఎంక్వైరీ చేసుకో అని చెప్పి. వీళ్ళు బిల్డింగులు కట్టిన దాని మీద అవినీతి అని చెప్పి ఏదో చంద్రశేఖర్ లెక్క చెప్పారు, 4,000 రూపాయలు. 4,000 రూపాయలకి ఈ రోజు మనం ఎక్కడన్నా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఇల్లు కొనడానికి పోతే 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్, 80% కన్స్ట్రక్షన్ బిల్డింగ్. అంటే వీళ్లకు కనీస అవగాహన లేకుండా మాట్లాడడం మీద మనం ఏమి చేయలేము. మెంటలీ డిజార్డర్డ్ వాళ్ళని మనం ఏం చేయలేము. రెండవది, ఇక్కడ అక్షయ్ పాత్రారా ఎక్సా వైయా జెడ్డా కాదు, వాళ్ళు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. హరే రామ హరే కృష్ణ లాంటి సంస్థలు చేస్తున్నాయి. నేను మీకు ఉదాహరణ చెప్తా. మనం వాడే ఐఫోన్ ఏదైతే ఇన్వెన్షన్ చేశారో, ఆయన అమెరికాలో హరే రామ హరే కృష్ణ పెట్టే భోజనం తిని పడుకున్నట్టు ఆయన జీవిత కథలో పెట్టుకున్నాడు ఆయన చచ్చిపోయేటప్పుడు. మనిషి ఆకలి ఎంత మనం ఎంత ఉన్నతంగా చూడాలన్న దాని మీద ఒకసారి ఆత్మసాక్షిని మనస్సాక్షిని ప్రశ్నించుకొని ఆరోపణలు చేయాల. మొట్టమొదటిగా ఫైనాన్షియల్ ఆరోపణలు చేస్తున్నారు. కస్టమర్ అంటే ఒక పేదవాడి దగ్గర తీసుకుంటుంది 5 రూపాయలు డబ్బులు, 5 రూపాయలు అండి. దానికి అయ్యే ఖర్చు 34 రూపాయలు పూటకి. 5 రూపాయలు పోను 29 రూపాయలు. 29 రూపాయల్లో ఎవరైతే తిండి అందజేస్తున్నారో వాళ్ళకు కొంత కాంట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళకు డిఫరెంట్ ప్రపంచ దేశాల నుంచి వాళ్ళకి ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఏవో కొన్ని ఫండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కొంత ఇస్తోంది. దీన్ని కూడా తప్పులు పడుతున్నారే. మనం మనస్సాక్షి లేకుండా ఎట్లాంటి బతుకుతాం? ఊరికే మనం ఏదో ఆరోపణలు చేసేసి దీన్ని అడ్డం పెట్టుకొని మిగతా స్కీములు ఆపేసి. అంటే ఎవడు చెప్పాడు మిగతా స్కీములు ఆపేసాడని? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారా? 60 రోజులు కూడా కరెక్ట్ గా అవ్వలేదు, మీరు మిగతా స్కీముల గురించి మాట్లాడతారు. పెంచుకుంటూ పోతామని మాట్లాడేటువంటి వాళ్ళు, సోనా మసూరి బియ్యం ఇస్తామని చెప్పిన వాళ్ళు, మరి సన్న బియ్యంకి వచ్చిన వాళ్ళు, ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే పరమ చెత్తగా ఉంటది సతీష్ గారు. మనం ఇప్పుడు కూడా హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్, ఇండో అమెరికన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం. అవును, ఆయన కూడా ఒకవేళ హైదరాబాద్ కి వస్తే పోదాం. ఎంతమంది దాతలండి, ఎంతమంది దాతలు అక్కడ షెల్టర్స్ లో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతున్నారండి. వాస్తవం. గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం, ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం, మేము తిరుపతిలో ఉన్నాం, ఇక్కడ రూయ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం, స్విమ్స్ దగ్గరికి వెళ్దాం. ఎంతో మంది ఉన్నతమైనటువంటి భావాలు కలిగి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, పనుల మీద వచ్చిన వాళ్ళు, ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్ళు, ఎంతో మంది అక్కడికి వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే అలాంటి వాళ్లకు అన్నం పెట్టే దాతృత్వమైన మనుషులు సమాజంలో చాలా మంది, 100 లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళంతా మనం ఎవరు వాళ్ళని ఫోర్స్ చేయరు. నేను చెప్పిన, మీరు ఇప్పుడు మీ కళ్ళతో చూసినటువంటి సత్యమే కదండి. నేను చెప్పిన గాంధీ చూసినా, ఉస్మానియా చూసినా, ఇండో అమెరికన్ హాస్పిటల్ దగ్గర చూసినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా లేవు కదా. ఇక్కడ ఉన్న హాస్పిటల్ దగ్గర షెల్టర్స్ పెట్టి మరి అన్నాలు పెడుతున్నారు ఉచితంగా చాలా మంది దాతృత్వం ఉన్న వాళ్ళంతా కూడా. అలాంటి దాతృత్వం ఉన్న వాళ్ళని ఈ ప్రభుత్వము ఆహ్వానించి, మీరు చేయాలనుకుంటే బర్త్డే ఫంక్షన్లు, ఇంకో ఫంక్షన్ చేయాలనుకుంటే మీరు కూడా వచ్చి మీ పేదల ఆకలి తీర్చండి అని చెప్పిన దాని మీద కూడా మాట్లాడితే మనం వీళ్ళ మనుషులు అందామా, ఇంకేమందామండి? తిరుపతి
రూ హాస్పిటల్ దగ్గర కానీ, చిల్డ్రన్ హాస్పిటల్ దగ్గర కానీ, లెపరసీ హాస్పిటల్ దగ్గర కానీ ఎవరిని వాళ్ళు అడగరండి, ఫోర్స్ చేయరు మీరు వచ్చి అన్నం పెట్టండి పేదలకు అనేసి. ఒక మారుతి వ్యాన్ లోనో లేకపోతే ఒక మామూలుగా వచ్చి వాళ్ళు అన్నం పెట్టి పెడుతుంటే చాలా మంది పేదలు వచ్చి వాళ్ళ ఆకలి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ పెట్టేది కుటుంబాల కోసం కాదండి, ఆ టయానికి ఆ పూటకి అందుబాటులో ఎవరికైతే ఆకలి వేస్తుందో, ఎవరి దగ్గర అయితే జోబులో డబ్బులు ఉండవో, ఎవరికైతే ఆహారం కావాలో వాళ్ళు వచ్చి తినడానికి పెట్టేటువంటి క్యాంటీన్లు అవి. ఒకటి. రెండో విషయం ఆయన తెలుసుకోవాల్సింది చంద్రశేఖర్ గారు, ఒకసారి ఐక్యరాజ్య సమితి నివేదికలు చూడమని చెప్పండి. ఒకసారి 25 సంవత్సరాల ముందు భారతదేశంలో ఒక్క పూట కూడా భోజనం లేని వాళ్ళ పర్సంటేజ్ 43%. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాల వల్ల అది దిగొచ్చింది. ఈ రోజు రిపోర్ట్ వచ్చింది ఐక్యరాజ్య సమితి, అది 18% ఉంది. 18%. 118 మందికి ఒక పూట భోజనం చేయలేని వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారండి. అదే వెరీ ప్యాథటిక్ అది. ఇది నేను చెప్పేది కాదు, ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి నివేదిక. అది కూడా 18% అని చెప్పి ఈ రోజు ఇచ్చింది. మనం ఏం మాట్లాడుతున్నాం మనం? మన పేదవాడిని తీసుకొని వచ్చేసి స్కీములు ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామన్నారు కదా. 2,70,000 కోట్ల 5 సంవత్సరాలకి తీస్తే ఎంత అండి? 35,000 కోట్ల సంవత్సరానికి ఇచ్చింది. 35,000 కోట్లకి ఎంత మందికి ఇచ్చారండి? ఒకసారి లెక్క తీసామనుకోండి కళ్ళు బయర్లు గమ్ముతాయి. వీళ్ళేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటారు 2,70,000 కోట్లని. దీనికి ఒక ముక్కలు చెప్పి ముగిస్తాను. పేదవాడికి పట్టడం పెట్టడం ప్రపంచవ్యాప్తంలో ఎక్కడైనా సరేనండి, ఈ భూమి మీద ఏ జీవికైనా సరే దానివల్ల మాల్ న్యూట్రిషన్ తగ్గుతుందండి. జనాల్లో మాల్ న్యూట్రిషన్ తగ్గడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుందండి. ఇమ్యూనిటీ రావటం వల్ల వాళ్ళ జబ్బులు తగ్గుతాయండి. జబ్బులు తగ్గడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారండి. ఆరోగ్యంగా ఉండడం వల్ల హెల్తీ నేషన్, హెల్తీ ఇండియా ఉంటదండి. ఇంత బ్రాడర్ కాన్సెప్ట్ లో పెట్టుకొని అన్నం పెట్టేదానికి కూడా బిల్డింగ్ లో కట్టింది అవినీతి, నువ్వు ఎంత రూపాయి ఇస్తున్నావా, 2 రూపాయలు ఏం మాట్లాడతారండి చంద్రశేఖర్ గారు? కొద్ది కూడా సెన్స్ లేకుండా. చంద్రశేఖర్ గారు అంటే బ్రాడర్ సెన్స్ లో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారో సెన్స్ లో ఆలోచన చేస్తోంది. ఇది కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కాదు. ఆ సమయానికి ఎవరైతే తినడానికి తక్కువలో తినడానికి అనువుగా ఉన్న కార్యక్రమం ఇది. ఏం చెప్తారు సార్? విద్యాసాగర్ గారు మంచిదే, వారు మాట్లాడినటువంటి అంశాలని వారు ఒకసారి వారే నెమరు వేసుకోవాలి. 5,000 రూపాయలకి స్క్వైర్ ఫూట్ ఎక్కడా దొరకట్లేదంట సార్. అది స్థలంతో కలిపి ఇంటి నిర్మాణానికి తీసుకుంటుంది. మీరు కడుతుంది గవర్నమెంట్ స్థలంలో, చుట్టూరు 4 గోడలు, దానికి మధ్యలో గ్లాసెస్, దానికి 4,000. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ సతీష్ గారు ఒక్క నిమిషం ఒక్క మాట. చంద్రశేఖర్ గారు ఒక్క మాట. ఇక్కడ మనం మాట్లాడుతున్నది అన్నా క్యాంటీన్లతో పేదలకు అన్నం పెట్టడం గురించి మాట్లాడుతున్నాం మనం. వాళ్ళే మాట్లాడుతున్నారు కట్టడాల గురించి మాట్లాడుతున్నారు. అరే మనం ఏ బ్రాడ్ సెన్స్, మీరు 5 సంవత్సరాలు ఉన్నారు. Why don't you call for enquiry in last 5 years? నిజంగా జరుగుంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారండి? నేను అడిగేది ఏంటంటే, మనం అన్నా క్యాంటీన్ల మీద అన్నము పెట్టడం, పేదవాడికి పట్టడం అన్నం పెట్టడం మీద డిబేట్ చేస్తున్నామా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు గత ప్రభుత్వంలో మూసేసినటువంటి వాటి మీద? ప్రభుత్వ స్థలాల్లో కట్టారు, ఒక స్క్వేర్ ఫీట్ 4,000 ఎందుకు అవుతుందనే మేము అడిగాము. అలాగే మిగతా పథకాలు అమలు చేయటం వల్ల పేదల మిగతా కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్. ఇప్పుడు అర్థం చేసిన వాళ్ళకైతే అర్థం అవ్వచ్చు. చంద్రశేఖర్ గారు ఈజ్ లర్న్ పర్సన్ టు అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. ఆయన కూడా తెలుసు, కానీ పార్టీ విధానం కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం తప్ప భూమికాతో కలిపి విద్యాసాగర్ గారు మీరు చెప్పండి. మీరు ఆగాల, చంద్రశేఖర్ గారు మీరు లేవనెత్తిన పాయింట్ 1 by 1 నేను అడుగుతున్నా. ఆల్రెడీ స్క్వేర్ ఫీట్ కి 4,000 ప్రశ్న అడిగాను. విద్యాసాగర్ గారు సమాధానం తీసుకుందాం. విద్యాసాగర్ గారు సమాధానం తీసుకుందాం. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు మాట్లాడండి. ఇప్పుడు నేనేమంటానంటే 2018లో స్టార్ట్ అయినప్పుడు, అంటే 2016లోనో 17లోనో దీని మీద టెండర్ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. టెండర్ నోటిఫికేషన్ ద్వారా వచ్చి అన్నా క్యాంటీన్లో కట్టి ఉంటారు. టెండర్ నోటిఫికేషన్ వచ్చిందంటేనే దాంట్లో ఇండెక్స్ లో ఏ కాస్టింగ్, ఏ కాంపోనెంట్ కి ఎంతెంత కాస్ట్ అనే దాని మీద అక్కడ ఆల్రెడీ ఉంటది. ఇది నేను చెప్పాల్సిన ఎట్లయింది, ఎందుకైంది అంటే
ఒకసారి అన్నా క్యాంటీన్లు కట్టినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో చంద్రశేఖర్ గారు ఒక నోట్ ఫైల్ తెప్పించుకొని ఆ టెండర్ నోటిఫికేషన్ చూస్తే ఏ కాంపోనెంట్స్ కి ఎంత ఖర్చు అయింది అనే దాని మీద ఆయన చూసుకోవచ్చు. ఆ టెండర్ అదేమి డాక్యుమెంట్ దాచిపెట్టేది ఏం కాదు కదా, ప్రభుత్వం దగ్గర డాక్యుమెంటే కదా. ఈ రోజు మాట్లాడతా ఏది 7 సంవత్సరాల అంటే 8 సంవత్సరాల ముందు కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగ్ మీద ఈ రోజు కాస్ట్ గురించి మాట్లాడి పునఃప్రారంభిస్తేనే ఒళ్ళు ఏదో పునఃముచ్చిలాగా మాట్లాడి పేదవాడికి అన్నం పెడుతుంటే భరించలేని కళ్ళు బైర్లు గమ్మినటువంటి ఈ నేతలు మాట్లాడుతున్న మాటలకి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ ఎత్తుకొని ఎందుకు ఖర్చు అయిందో వాళ్ళ మీద వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడైనా లేదు ఆ రోజు ప్రభుత్వం ఉన్నోళ్ళు ఇది ఇంత కాదు అని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టుకోవచ్చు మీ చేతన అయ్యి ఉంటే, అది నిజం అయ్యి ఉంటే. ఈ రోజు మళ్ళీ పాడుకుంటా పురాతనమైన పాటలని పాడుకుంటా అదే గ్రామ్ఫోన్ రికార్డుని తిప్పి ఆ రోజు ఏ రోజు అన్నా క్యాంటీన్ల మీద మీరు ఏ రోజైతే ఆరోపణలు చేశారు అదే ఆరోపణలు తిరిగి 5 ఏళ్ళు ఏమి చేయలేక మళ్ళా మేము ప్రారంభిస్తే మళ్ళీ అదే ఆరోపణలు చేయటం. అరే అన్నం పెడితే కూడా ఓర్చుకోలేని భరించలేని తనము వైసీపీ నాయకులు ఉంటే ఏమేం చేస్తాం దీనికి ఇక్కడ. రెండోది స్కీముల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి, అమ్మ ఒడి మీరు యాజిటీస్ పొజిషన్ లో ఇవ్వాలా అనేది. మేము ఇవ్వము, యాజిటీస్ స్టేటస్ లో ఇవ్వము. ఈ ప్రభుత్వానికి కరెక్ట్ అయినటువంటి విధి విధానాలు ఉన్నాయి. మూడో నిర్ణయం తీసుకోవడం జరిగింది, కాలేజీలకి నేరుగా ఫీజు చెల్లిస్తామనేసి. కాలేజీలతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, స్కూళ్ళ మేనేజ్మెంట్ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఆ రోజుల్లో 15,000 రూపాయలు చొప్పున మొదటి 1,000 రూపాయలు కట్ చేసినట్టు, తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకో 1,000 రూపాయలు కట్ చేసి 13,000 రూపాయలు ఇచ్చినట్టు, దాదాపు ఇప్పుడు వరకు ప్రకారము ప్రభుత్వానికి వచ్చినటువంటి పిటిషన్ల ప్రకారం అయితే దాదాపు 4 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రైవేట్ మేనేజ్మెంట్ చేతిలో ఉన్నమాట వాస్తవం అవునా కదా మీరు దిగిపోయినాటికి. ఈ రోజు ఇదే ప్రభుత్వం ఆ డబ్బులకు గ్యారంటీ ఇచ్చి విద్యార్థులందరికీ 4 లక్షల విద్యార్థులకి మేము ఫీజు మేము కడతామని చెప్పేసి సర్టిఫికెట్లు మేము ఇప్పించిన మాట వాస్తవం అవునా కాదా? ఏది గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు, ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు? అని దొంగ పథకాలు చెప్పి, దొంగ పథకాల పేర్లు చెప్పి, దొంగ పథకాలు ఇస్తున్నామని చెప్పి ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అని చెప్పి బాకా భజంకాలు కొట్టుకొని లేని పథకాలు ఉన్నట్టుగా చూపించి ఒకళ్ళకి ఇస్తే 100 మందికి ఇచ్చినట్టు చెప్పి, 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇచ్చినట్టు చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆ రకంగా చేయదు అని చెప్తున్నాం. 4,80,000 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఇప్పించిందా లేదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా? రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉద్యోగాలు లేదు, కాలేజీలు లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. మొత్తం సర్వనాశనం పెట్టారు. ఒకటే సతీష్ గారు, దీన్ని రిపేర్ చేయడానికే మాకు సమయం ఏం చేయాలని ఆలోచించడానికే సమయం సరిపోతే మేము ఇచ్చిన రాజముద్ర వేసి, సతీష్ గారు బాగా గుర్తుపెట్టుకోండి, రాజముద్ర వేసి, ఏది శ్వేతపత్రాలంటే ఏదో ఒక మనిషి చదివే పేపర్ కాదండి. ముఖ్యమంత్రి హోదాలో అధికారుల సమక్షంలో రాజముద్ర వేసి చదివేటటువంటి దస్త్రం అది. ఆ దస్త్రం మీద నీకేమన్నా ఉంటే నువ్వు ఆ డాక్యుమెంట్ తీసుకొని పోయి ఆర్టీఐ ప్రకారం పెట్టుకొని మళ్ళీ కంపేర్ చేసుకో, ఎవడదన్నాడు? అంతేగాని మీరు ఆ పథకం అమలు చేయలేదు, ఈ పథకం అమలు చేయలేదు, మీరు అమలు చేసిన డొక్కు పథకాలు మేము అమలు చెయ్యం. రైట్ విద్యాసాగర్ గారు, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం చేస్తాం. విద్యాసాగర్ గారు, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఉన్న రంగులు, అంటే ఆ పార్టీకి రిప్రజెంట్ చేసే రంగులు వేశారని మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా దాన్ని తప్పుపట్టింది. కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లకు పసుపు రంగు ఎలా వేస్తారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న మరో కీలక ప్రశ్న. సతీష్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ దగ్గర బహుశా మీ లైబ్రరీలో గత ప్రభుత్వం పూసిన రంగుల చిత్రాలు ఉంటాయి. ఇప్పుడు కూడా అన్నా క్యాంటీన్ లో చిత్రాలు మీ దగ్గర ఉంటాయి. దీన్ని ఇప్పుడు లైవ్ లో పెట్టండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ఎన్ని రంగులు ఉన్నాయి? 5 రంగులు ఉన్నాయా, 6 రంగులు ఉన్నాయా? కేవలం పసుపు కలర్ మాత్రమే ఉందా? పెట్టండి, కంపేర్ చేయండి. ఇప్పుడే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చంద్రశేఖర్ గారికి, లేదా ఈ ప్రశ్న లేవనైతే వాళ్ళు ఎవరికైనా సరే, అంబటి రాంబాబు నిన్న మాట్లాడిన మాటలకైనా సరే ఇప్పుడే లైవ్ లో, లేదా అంబటి రాంబాబు గారు వస్తారా? తీసుకోండి ఆయన, మీరు ఫోటోలు పెట్టండి. అవి 2 కలర్లే ఉండేటివా? ఇందులో 5-6 కలర్లు ఉన్నాయా? తీసుకుందాం. మీరు ఇప్పుడే లైవ్ లో పెట్టండి. నేనేమంటానంటే, మీరు పసుపు కలర్ ఉంది కాబట్టి మొత్తం పసుపు అంట. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ నౌ అండ్ వైసీపీ పీపుల్,
మీరు ఇప్పుడు మీ లైబ్రరీ నుంచి 2 ఫోటోలు కంపేర్ చేసి పెట్టండి. Okay. యూ కౌంట్ ద హౌ మెనీ కలర్స్ ఇన్ ద అన్నా క్యాంటీన్ అండ్ యూ కౌంట్ ద వాట్ ఈస్ ద కలర్స్ ఇన్ ద ఓకే పంచాయతీ ఆఫీసర్స్. ఓకే ఏం మాట్లాడతారండి? అంటే మీరు చేసిన వెధవ పనులు అందరూ చేస్తారనుకుంటారా? మీరు చేసిన పనిమాల పనులు అందరూ చేస్తారనుకుంటారా? మా కళ్ళు పచ్చగా ఉన్నాయి కాబట్టి లోకమంతా పచ్చగా ఉంటది అనుకుంటారా? అంటే మీరు చేసిన పనిమాల పనులన్నీ ప్రజలు తిరస్కరించారు కాబట్టి విద్యాసాగర్ గారు మేము అలాంటివి చేశామేమో అని చెప్పేసి మీరు విద్యాసాగర్ గారు ప్రజలకు చెప్తే నమ్మడానికి ఏమైనా ఉన్నారా? విద్యాసాగర్ గారు నేను ఆల్రెడీ ఫోటో తీశాను. అందులో పసుపుతో పాటు రెడ్ కలర్ కూడా ఉంది. అంటే బయట ఎలివేషన్ కలర్లు ఉంటాయండి. అదే బయట 5 ఎలివేషన్ కలర్లు లో ఉంటాయండి. బయట ఎలివేషన్ లో ఇవ్వండి, మీరు లేవనెత్తారు కాబట్టి బయట ఎలివేషన్ లో అన్నా క్యాంటీన్లకి, ప్రతి అన్నా క్యాంటీన్కి నేను ఈ మధ్యన మా సొంత ప్రాంతం వెళ్ళాను, అక్కడ కూడా చూశాను. అక్కడ ఎల్లో ప్లస్ రెడ్ ఈ రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఎన్ని కలర్లు ఉన్నాయండి? ఇంకా లోపట కొంచెం డిజైన్స్ బయట ఐఎమ్ టెలింగ్ యూ ఎన్ని కలర్లు అంటే బయట అయితే ఎక్కువగా ఎలివేషన్ అవుతున్నది ఎల్లో అండ్ రెడ్. అలాగే ఆ ఎల్లో కలర్ మీద అన్నా క్యాంటీన్ అని రెడ్ అక్షరాలతో రాసి ఉంది. సిల్వర్ కలర్ కనపడుతుంది, బూడిద కలర్ కనపడుతుంది, సిల్వర్ కలర్ ఐ మీన్ టు సే ఇది సిమెంట్ కలర్ అది కనపడుతుంది. గోడలకంతా సిమెంట్ కలర్ పెయింటే ఉంటది. ఓకే ఇంకో సెంటర్ లో అన్నా క్యాంటీన్ ఫోటో తీసాను. మీరు అన్నట్టుగా ఇక్కడ ఎల్లో ఉంది, గ్రే కలర్ ఉంది, అలాగే రెడ్ కలర్ ఉంది. 3 కలర్స్ ఉన్నాయి. బయట గ్రిల్స్ కి ఏమో బిస్కెట్ కలర్ ఉంటుంది. బయట గ్రిల్స్ కి ఏమో బిస్కెట్ కలర్ ఉంది. ఇక్కడ ఎలివేషన్ లో 4 కలర్స్ ఉన్నాయి. ఎలివేషన్ వరకు మాత్రం 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, ఎల్లో అండ్ గ్రే. మీరు అన్నా క్యాంటీన్ తీశారు, ఓకే సంతోషం. మీరు అదే మాదిరి ఇది కూడా తీయండి. అందుకే మీరు అది ప్రస్తావించారు కాబట్టి నేను దీన్ని అంటే అందరికి జనాలు కూడా క్లారిటీ కావాలని చెప్పాను. ప్రజలకు తెలియాలా? సతీష్ గారు మీరు కూడా మంచి ప్రశ్న అడిగారు, రైట్ టైం లో మీరు దాన్ని తీశారు. అవును, నేనేమంటానంటే మా దాంట్లో 5 కలర్లు ఉన్నాయి. 5 కలర్లు మా పార్టీ జెండా కలర్ లో ఉండవు, లేవు. వాళ్ళ జెండాలో 2 కలర్లు, పసుపు 3 కలర్లు, పసుపు బ్లూ వైట్. మీరు ఏ పంచాయతీ ఆఫీస్ కన్నా తీసుకోండి, లేదు ఏ వాళ్ళు పెయింట్ కొట్టిన ఆఫీస్ కన్నా తీసుకోండి, 3 కలర్లు తప్ప వేరే కలర్ ఉందేమో చూపించండి ఎక్కడైనా సరే చూద్దాం. జాతీయ జెండా పోలు కూడా 3 కలర్లే కదండి కొట్టారు వీళ్ళు. అంబేద్కర్ కొట్టారు కదండి, పందులకు కొట్టారు, ఎనుములు కొట్టారు, శ్మశానంలో సమాధులకు కొట్టారు. ఏం మాట్లాడితే వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పంచాయతీ భవనాలకు వేసిన రంగులు ఇవి. ఆ పార్టీ కలర్సే ఉన్నాయి. అయితే ఈ పార్టీ కలర్సే ఉన్నాయి, వేస్తే తప్పేంటని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా తప్పు పట్టింది. ఆ తర్వాత కలర్స్ మార్చారు. ఇప్పుడు నేనేమంటానంటే కలర్స్ ఆ రోజు గనక ఈ కలర్ తో పాటు ఇంకా 2-3 కలర్లు గనక నాన్ సింబాలిక్ గా గనక ఉంటే అసలు వాళ్ళకి ఆ ప్రశ్న ఉత్పన్నమనే కాదు. ఓకే, ఈ రోజు కూడా మేము 5 కలర్లు వాడాము అన్నా క్యాంటీన్ లో. ఇట్ ఈస్ షోయింగ్, మీరే తీశారు, లైవ్ లో చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ కలర్లు తీశారు, 3 కలర్లు ఉన్నాయి, దాంట్లో ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారము ముఖ్యమంత్రి ఫోటోలు కానీ పార్టీ సింబాలిక్ కలర్స్ కానీ ఉండకూడదని చెప్పేసి కోర్టు చెప్పింది. ఈ రోజు అదే గనక నిజమైతే ask them to go and approach the court. Okay. నేషనల్ బిల్డింగ్ కోడ్ మేము వైలేట్ చేసామా లేదో కోర్టు చెప్పాలి కదా. చంద్రశేఖర్ గారు